ఫిబ్రవరి 5 దేవుని వాక్య ధ్యానం. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? దేవాతి దేవుని మహాకృపలో మనము క్షేమంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునిలో మనము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేవారంగా ఉండాలి. ఆయన మనలను నిరంతరం ఆశీర్వదించే దేవునిగా ఉన్నాడు. ఆయన ఇచ్చే దీవెనలు ఎంతో గొప్పవి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభువులో మనము నిరంతరం అభివృద్ధి పొందేవారంగా ఎలా ఉంటున్నామో, దేవుని అభివృద్ధి కొరకు ప్రభు మనలను అభివృద్ధి పరచాలని మనం ఏ రీతిగా ఆలోచించి దానికోసము మనము ప్రార్థిస్తామో, ఈరోజు దేవుడిచ్చిన వాక్యంలో మీరు గమనించినట్లయితే, నీవు దేవుని కార్యములందు అభివృద్ధి కలిగినకు ఆసక్తి కలిగి ఉండాలని వాక్యం మాట్లాడుతుంది. దాని విషయంలో కూడా అదే ఆసక్తి నేను కలిగి ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, చాలామంది వారి జీవితాలు బాగుండాలి, మేం బాగుండాలి, మా చుట్టూ ఉన్నవారు బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలి అని వారి కొరకు ప్రార్థించేవారిగా ఉంటారు. కానీ దేవుని కార్యముల యందు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తిగా ఉండాలి. ఆయన కార్యాలు ఎప్పుడు అభివృద్ధికరమైన పదంలోనికి వెళ్ళాలి, సంఘంలో అన్ని రకాలుగా ఎంతో ఉన్నతంగా ఉండాలని వాటిలో ఆసక్తిని కలిగేవారు కొద్దిమందే మనకు కనబడతారు. ప్రియులారా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా సనుగు కొనక మన కొరకే మెప్పు తెచ్చుకోవాలని కాక, మీరు ఏమి చేసినను ప్రభు కొరకు మీరు చెయ్యండి అని వాక్యం చెప్పినట్లుగా నీవు ఆసక్తి కలిగి ఆ విధమైన జీవితాన్ని జీవించేవానిగా ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే ప్రభువు యొక్క కార్యములందు, ఆ కార్యములు అభివృద్ధి యందు నీవు ఎడతెగక ఆసక్తి కలిగి ఉంటావో, దేవుడు నీ ఎడల ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. ఎందుకనంటే దేవుని కార్యములు చేయు వారిని ప్రభు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే, నేను నా కుటుంబం ఆశీర్వదింపబడాలి అని ఆలోచనలో మందిరపు సంబంధ పనులను మనం నిర్లక్ష్యపరుస్తాం. దేవుని మందిరానికి వెళ్ళడం, మందిరములో చిన్న చిన్న కార్యాలు పనులు చేయటం, విశేషంగా మందిరము అభివృద్ధి కొరకు ఆత్మలను రక్షించి ఆత్మలను మందిరంలోనికి నడిపించటం, ఇలాంటి కార్యాలు చేయటంలో మనము చాలా వెనుకబడటానికే ఆసక్తిని చూపుతాం. కానీ ముందుకు వెళ్ళి ఈ కార్యములలో నా వంతు నేను సంఘానికి, సంఘ అభివృద్ధి కొరకు, ప్రభు కార్యముల అభివృద్ధి కొరకు ఆసక్తి కలిగి నేను ఉండాలి అనేటువంటి వారు చాలా తక్కువగా మనకి తారసపడుతూ ఉంటారు. ప్రియులారా, నీవైతే మాత్రం దేవుని కార్యముల యందు ఆ అభివృద్ధి జరుగుటకు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలని ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అలా ఉండు వారిని దేవుడు నిశ్చయముగా దీవిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీ బిడ్డలు నీ కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండడానికి ప్రభువా వారిని దీవించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులంతా నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.